రూల్ నెంబర్ 1, ఎప్పుడు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు. రెండో ఇన్కమ్ని క్రియేట్ చేయాలి. దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయడం. రూల్ నెంబర్ 2, మీరు కనుక అవసరం లేనివన్నీ లగ్జరీల కోసమో లేకపోతే వేరే వాళ్ళకి చూపించడం కోసమో కొంటే దగ్గరలో మీకు కావాల్సినవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. రూల్ నెంబర్ 3, ఖర్చు చేసేసిన తర్వాత మిగిలిన డబ్బుల్ని సేవ్ చేయొద్దు. ముందు సేవ్ చేసి తర్వాత మిగిలిన డబ్బుల్ని ఖర్చు పెట్టండి. రూల్ నెంబర్ 4, ఒక నది ఎంత లోతు ఉంది అనేది కొలవడానికి 2 కాళ్ళు పెట్టి చూడొద్దు, మునిగిపోతారు. దీనికి అర్థం ఏంటంటే ఏదైనా రిస్క్ చేసేటప్పుడు అది ఫెయిల్ అయినా తిరిగి కోలుకునేలాగా ఉండాలి. తిరిగి కోలుకోలేనంత పెద్ద రిస్క్ చేయకూడదు. రూల్ నెంబర్ 5, ఇన్వెస్టింగ్లో అంత డబ్బు ఒకటే దగ్గర పెట్టకూడదు. ఒకటి లాస్ ఇచ్చినా ఇంకోటి ప్రాఫిట్ ఇచ్చే విధంగా డైవర్సిఫై చేయాలి. రూల్ నెంబర్ 6, బీ ఏ లెర్నింగ్ మిషన్. నేర్చుకోవడం ఎప్పుడు ఆపద్దు. ఎంత వీలైతే అంత చదవడం అలవాటు చేసుకోండి. బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. వాళ్ళ అలవాట్లు ఏమున్నాయి, అవి మీకున్నాయా లేదా, వాళ్ళు లైఫ్ని ఒక రోజుని ఎట్లాగా యూజ్ చేసుకుంటారు, మీరు మీ టైంని ఎట్లా యూజ్ చేసుకుంటారు, ఇట్లాగా చూసుకుంటూ మీలో ఏమేమైతే లేవో అవి అలవాటు చేసుకుంటూ ఉండాలి. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely.